కరీంనగర్ పట్టణంలోని వైశ్య భవన్లో 1000 మంది భక్తులతో భగవద్గీత పారాయణాన్ని చేపట్టారు. కరీంనగర్ పట్టణంలోని వైశ్య భవన్లో 1000 మంది భక్తులతో భగవద్గీత పారాయణాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమం శ్రీ గీతా భక్తి సమాజం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా వేదాంత ఉపన్యాసకులు శ్రీ సంపూర్ణానందగిరి స్వాములు పాల్గొన్నారు. సాయంత్రం లలితా సహస్రనామాలు మరియు విష్ణు సహస్రనామాలు పారాయణం చేయడం జరుగుతుందని, ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈరోజు కరీంనగర్ పట్టణంలోని వైశ్య భవన్లో 1000 మందితో కలిసి గీతా పారాయణం చేయడం జరుగుతుంది. సాయంత్రం లలితా సహస్రనామాలు, విష్ణు సహస్రనామాలు కూడా ఉన్నాయి. అందరూ వచ్చి దేవుని కృపకు పాత్రలు కాగలరని కోరుకుంటున్నారు. నేడు అనగా 28/12/2025 రోజున గాంధీ రోడ్లో వైశ్య భవనం ఉంది. భగవద్గీత లలిత సహస్రనామ పారాయణ జరుగుతుంది. ఇట్టి మహాసంకల్పము మన గీతాభక్త సమాజం, మన గురువు అయినటువంటి ఒక శ్రీ మలయాళ సద్గురు గీతామందిర మఠం పీఠాధిపతి శ్రీ 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 విష్ణు సేవానందగిరి స్వామి ఆధ్వర్యంలో, అదే మాదిరిగా అశోక్ నగర్లో ఉన్నటువంటి ఒక సభ్యులు, విద్యానగర్లో ఉన్నటువంటి ఒక సభ్యులు, గీతా సమాజానికి సంబంధించినటువంటి ఒక సభ్యులందరూ కలిసి ఏకమై భగవంతుడు తెలిపినటువంటి ఒక భగవద్గీతను అందరికీ తెలియపరచాలి, దానిలో ఉన్నటువంటి ఒక మహత్తును తెలుసుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో ఎవరు కూడా దేని భావం లేకుండా భక్తి భావంతో శ్రద్ధతో ఈ కార్యక్రమాన్ని వైశ్య భవన్ యందు జరుపుకోవడం జరుగుతుంది. వైశ్య భవన్లో ఉన్నటువంటి యొక్క దాని యొక్క ఆధిపత్యాన్ని అధ్యక్షులుగా ఉన్నటువంటి వారు, తర్వాత ఇతర సభ్యులు అందరు కలిసి కూడా ఇటువంటి కార్యక్రమాలకు సక్రమంగా నిర్వర్తించుకోవడానికి కొరకు అందరికీ అవకాశం ఇస్తున్నారు. వారికి కూడా చాలా చాలా ధన్యవాదాలు. అదే మాదిరిగా మరి ఇప్పుడు జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని విన్నటువంటి ఒక సభ్యులందరూ కూడా మోక్షాన్ని పొందాలనేటువంటి ఉద్దేశంతో గీతను బోధించినటువంటి యొక్క భగవంతుడు ఏదైతే ద్వాపర యుగమందు మహాభారత యుద్ధంలో 18 అక్షౌహిణుల సైన్యంతో కూడుకున్నటువంటి సమయం లోపల అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మను, స్వామి ఈ యొక్క యుద్ధంలో ఉన్నటువంటి ఒక అందరినీ కూడా ఒకసారి చూడాలనేటువంటి భావనతో నన్ను 2 సేనల మధ్యకు తీసుకొని పోమని చెప్పగా, తీసుకొని పోయినటువంటి ఒక సమయం లోపల అర్జునుడు అడిగినటువంటి ప్రశ్నలకు శ్రీకృష్ణ పరమాత్మ ఏదైతే ప్రపంచంలో జరుగుతున్నదో, ఏదైతే నడుస్తున్నదో, ఏదైతే సంసారంలో జరుగుతున్నటువంటి ఒక భావనను వినిపించడానికి కొరకు అడిగినటువంటి ఒక ప్రశ్నలకు సమాధానం చెప్పుతూ ఆయన మనకు మోక్ష మార్గం ఏ విధంగా అయితే దొరుకుతుందో అలాంటి మోక్ష మార్గాన్ని తెలుసుకోవడానికి కొరకు మనకు భగవంతుడు తెలిపినటువంటి ఒక భగవద్గీతను ఈరోజు ఒక 1000 మందితో భగవద్గీత లలిత సహస్రనామ పారాయణం చేయడం జరుగుతుంది. అదే మాదిరిగా సాయంకాలం 4:30 గంటలకు లలిత సహస్రనామ పారాయణ సమయంలో భక్తులందరికీ ఒక 1000 మందికి కానీ 2000 మందికి కానీ లలిత సహస్రనామ పారాయణం, శివ సహస్రనామ పారాయణం, విష్ణు సహస్రనామ పారాయణం, ఇతర 203 పేజీలు కలిగినటువంటి యొక్క పుస్తకాన్ని అమూల్యంగా ఎవరి దగ్గర డబ్బులు తీసుకోకుండా అందరికీ ఉచితంగా ఇవ్వబడుతుంది. అటువంటి యొక్క లలిత సహస్రనామ పారాయణం భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఆ పారాయణాన్ని విని అందులో ఉన్నటువంటి మోక్ష ప్రదాయాన్ని తెలుసుకొని అందరూ పునీతులు అవుదురుగాక. ఓం తత్సత్. శ్రీ హైదరాబాద్ జగద్గురు మఠం శ్రీ లలితాంబిక సుపేట సంస్థాపకులు ఈరోజు ఈ యొక్క ఆర్యవైశ్య భవనంలో మరి చక్కగా శ్రీ మలయాళ సద్గురు
గీతా మందిర సన్యాస మఠం, శ్రీ దయానంద భక్త గీతా సమాజం, అటువంటి వాళ్ళందరూ కూడా కలిసి ఈరోజు భగవద్గీత 1000 మందితో పారాయణ పెట్టున్నారు. మరి ఇప్పటికే 1000 మంది దాటి వచ్చున్నారు. మరి ఈ కార్యక్రమాన్ని చక్కగా మరి ఈ కమిటీ వారు సంగ్రహంగా అందరికీ చెప్పి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మరి గీత ఇది ఎందుకు పెట్టాలి ప్రశ్న వస్తుంది. అంటే మానవులందరికీ కూడా కావలసింది ఏమిటి? శాంతి. శాంతి అన్నది ఏ అంగంలో దొరకదు. అందుచేత ఎక్కడైనా అన్ని రకాల వస్తువులు ఉంటాయి, కానీ శాంతి ఒక పావు కిలో ఇమ్మంటే ఎవరు ఇవ్వలేరు. నభూతో నా భవిష్యత్తు ఇంతవరకు ఇవ్వలేదు, ఇక మీద ఇవ్వబోరు. అటువంటి ప్రతి వారికి మరి లోక కళ్యాణార్థం చేస్తున్న ఈ కార్యక్రమం అందరికీ శాంతి వాతావరణం కలగడానికి, అది శాంతి సుఖమే కోరుకుంటారు ప్రతి వారు కూడా. ఈ కార్యక్రమం చేసేది ఒక వ్యక్తి యొక్క లాభాన్ని ఉద్దేశించి కాదు, లోక కళ్యాణం. ఇక్కడ ఎట్లాగైతే మనకు ఫోను నెంబర్ కొడితే ప్రపంచం మొత్తం పోతుందో, ఈ కార్యక్రమంతో ప్రపంచంలో ఉన్న జనులందరూ కూడా శాంతి వాతావరణం అవ్వడానికి ఈ కార్యక్రమం. మరి ఈ భగవద్గీత అనేది ఏమిటిది అంటే 4 వేదముల యొక్క సారమే భగవద్గీత. ఈ వాక్యానికి ప్రమాణం ఏమిటి అంటే మనందరికీ కూడా ఈ భారతావనికి జగద్గురు ఆది శంకరాచార్యుల వారి గీతా భాష్యాన్ని వ్రాస్తూ సమస్త వేదాంత సార సంగ్రహం ఇదం గీతాశాస్త్రం. 4 వేదాలు చదివితే ఏ ఫలితమైతే వస్తున్నదో ఈ భగవద్గీత అన్నటువంటిది 18 అధ్యాయాలు చదివితే అంత ఫలితం వస్తుంది అన్నమాట. ఈ సామూహిక పారాయణలో ఏ ఒక్కరి ప్రారంభం చదివినా ఆ ఒక్కరికి 1000 మంది ఫలితం వచ్చి చేరుతూ ఉంది. మరి ఇలా ప్రతి సంవత్సరము కూడా ఇలా దీనికి అందరూ కలిసి రథసారథి మరి మఠ సత్యం గారు అలాగే మిగతా వాళ్ళందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారంటే ఈ కరీంనగర్ పావనం కాదు, ప్రపంచమే పావనం. అందుచేత భగవద్గీత కించిదీత గంగా జలవ కణికా పీత సకృతపియేన మురారి సమర్చ తస్య సమీపే యమోపిడి చర్చ. యమలోకం వెళ్ళాలంటే అందరికీ కూడా దుఃఖం, వైకుంఠం వెళ్ళాలంటే సుఖం. మరి భగవద్గీత ఎవరి చేతిలో ఉందో వారి దగ్గరికి యమధర్మరాజు పిలిచి రావాలి అనమాట. అందుచేత మరి ఇటువంటి భగవద్గీత మహోత్సవాన్ని చక్కగా పిలిపించారు. మరి ఈ కార్యక్రమం జరిపిస్తూ ఈ కార్యక్రమం వచ్చిన వాళ్ళందరికీ తెల్లవారి నుంచి టిఫిన్లు, మధ్యాహ్నం భోజనాలు, మరలా సాయంకాలం కూడా ప్రవచనలు ఉన్నాయి. అందరికీ ఆ జగన్మాతని భగవద్గీత ఆయుర ఆరోగ్య అఖండ ఐశ్వర్య భక్తి జ్ఞానాలు ఇచ్చి సదా రక్షించుగాక. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. కరీంనగర్ పట్టణం అశోక్ నగర్ శ్రీ మలయ సద్గురు గీతా మందిర మఠం మరియు అలాగే కరీంనగర్ గణేష్ నగర్ గీతా భక్త సమాజం ఆధ్వర్యంలో 28 డిసెంబర్ 2025 రోజున కరీంనగర్ పట్టణంలోని గాంధీ రోడ్ వైశ్యభవనం నందు విశేషంగా 1000 మందితో అంటే సహస్రగల భగవద్గీత లలితా సహస్రనామ పారాయణం కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాము. అయితే లోకంలో అనేకమైన కార్యక్రమాలు ఉన్నప్పటికీ కూడా ప్రతి మనిషికి కూడా అవసరమైనటువంటి జ్ఞానాన్ని అందించే పుస్తకం ఏదైనా ఉంది అంటే కేవలం భగవద్గీత మాత్రమే. కేవలం భారతదేశమే కాకుండా ప్రపంచం మొత్తం కూడా విశ్వసించి ఆచరించే విధానము, సులభమైన జీవన విధానానికి గొప్పనటువంటి ఆదర్శాలకు నిలయమైంది భగవద్గీత. సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ ముఖారవిందం నుండి వెలువడి ప్రతి ఒక్కరిని కూడా తరించేటువంటి విధంగా ఉండేది భగవద్గీత. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా గీత జ్ఞానం అందాలని చెప్పేసి ఒక గొప్ప సంకల్పంతో పూజ్యపాదులు గీతామందిర మఠాధిపతులు శ్రీ విష్ణు సేవానంద స్వామి వారు, అలాగే గీతాభక్త సమాజం అధ్యక్షులు బణసత్యం గారు, అలాగే గీతాభక్త సమాజం సభ్యులు అందరూ కూడా ఇట్టి మహత్తర కార్యక్రమాన్ని చేపట్టారు. దీన్ని పురస్కరించుకొని దాదాపు ఒక 3 నెలల పాటు విశేషంగా కృషి చేసి కష్టపడి నానా విధాలుగా ప్రచారం చేసి ఈరోజు ఈ కార్యక్రమం నడుపుకుంటున్నాము. మరి ఇట్టి మహత్తర కార్యక్రమంలో ఈ కరీంనగర్ పట్టణ వాసులే కాకుండా ఇతర ప్రాంతాల నుండి సాధువులు, మహాత్ములు కూడా విచ్చేసి గీత యొక్క ఆవశ్యకతను తెలియజేస్తున్నారు. అలాగే లలితా సహస్రనామ పారాయణంలో భాగంగా అమ్మవారి యొక్క విశేషతను, ఈ కాలంలో
ఆబాల గోపాలం అంటే పిల్లల నుండి పెద్దల వరకు భగవద్గీత ఏ విధంగా ప్రభావం చేస్తుంది, వారికి ఏ విధంగా తోడ్పడుతున్న విశేషాన్ని కూడా వారు తెలియజేస్తారు. మరి ఎక్కడైనా కూడా ఇటువంటి విశేష కార్యక్రమాలు జరిగితే మనందరం కూడా తప్పకుండా పాల్గొనాలని చెప్పేసి తెలియజేస్తున్నాము. గీతామందిర సన్యాస మఠం, కరీంనగర్, రజిత్ కుమార్ శర్మ. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక్క సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525.